ఏదైనా ఎక్స్ట్రా ఫుడ్ టెనెంట్స్ వైపు వెళ్తుంటే నా అప్రూవల్ తీసుకోనండి. నేను ప్రియాతో డిస్కస్ చేసేసి తర్వాత విల్ కమ్ టు అ డిసిషన్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. తినేది కూడా మెతుకులు లెక్క పెట్టుకోవాలి. ఇంకా మిగతా మెతుకులు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఏదైనా చేస్తే. అంతా అరపడానికి నాకు మరి తిన్నాక చెప్పు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నీకు పని లేదు కాబట్టి వేరే వాళ్ళు పని దోచుకొని పెట్టుకుందాం అనుకున్నా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వాళ్ళ పని అది. అరవడం కదా. పాయింటే లేదు, అందుకే పాయింట్ చేసేస్తున్నారు అని చెప్పి కార్నర్ కి వెళ్ళి ఏడవడం నీ పని. అమ్మాయి ఏం టార్చర్. No, 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 no. Please, no. Please, please, Manish. Relax. But I need time to tolerate this bunch of idiots. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏందన్నా అసలుకి ఏం చిల్లర పంచాయతీలు పెడుతున్నారు? ఏం అసలుకి ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాలరా మీరు. రెస్పెక్ట్ లేదు ఇద్దరికి. వాళ్ళకి కెమెరా వస్తే అరవాలంతే, నోరు వాడేసుకోవాలి మొత్తం. అట్లుంటది మనతోని. కామనర్స్ అన్నదానికి వీళ్ళొక గలీజ్ మార్క్. అలాగే ఓకే. రెస్పెక్ట్ ఇవ్వాలన్న, సింపుల్. ఎవరైనా రెస్పెక్ట్. అవును. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త ప్రాణ్ అడుగుతున్నాడు చూడండి రా. హరీష్, కన్ఫెషన్ రూమ్ కి రండి. ఎందుకు అలా ఉన్నారు? చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? ఈ ఫేక్ పీపుల్ మధ్యలో ఉండలేను. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. హరీష్ ని జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా సార్. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. హరీష్ గారు, ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ హరీష్ గారి బిహేవియర్ నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఎందుకు? ఓ పని చేయండి, ఒక టైం పెట్టుకుని వినండి. పిల్లి గుడ్డిదైతే ఎరికే ఏదో చేసేళ్ళిందని అందరికి లోపైపోయారు. కరెక్ట్ పాయింట్ చెప్పండి. అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా.